వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలనే చెప్పుకుంటుంది. కానీ బాధ్యతాయుతంగా వైఎస్ వివేకా గారి అమ్మాయి సునీత మాత్రం నర్రెడ్డి సునీత అనే చెప్పుకుంటుంది. సరే, అత్తింటి గౌరవము కాపాడుతోంది, బాగానే ఉంది. తాజాగా తన భర్తతో కలిసి కడప పోలీస్ కొత్తగా వచ్చినటువంటి ఎస్పీని కలిసింది. ఏదైతే దస్తగిరిని బయటకు రానియకుండా చూస్తుండటం పట్ల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసింది. దాని వెనకాల కుట్ర ఉందన్నటువంటి ఆరోపణ చేసింది. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, ఫేస్బుక్లో పోస్టులు ఏవైతే వస్తున్నాయో దాంట్లో ఎందుకు ఆమె కాపాడాలనుకుంటోంది. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేశారు. టోటల్గా తేలింది ఎవరు? విశాఖపట్నానికి సంబంధించినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలియారు, తండ్రి కొడుకులు. మొన్న అరెస్ట్ చేశారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి? లెక్కనైతే కనుక ఏ బీటెక్ రవినో లేకపోతే సునీత వాళ్ళ భర్తను అరెస్ట్ చేసి పడేయచ్చుగా. కానీ టెక్నాలజీతో పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఆ పని చెయ్యలేదని సునీత సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి? వాళ్ళు అసభ్యకరమైనటువంటి, అసహ్యకరమైన పోస్టులు పెట్టింది సునీత మీద పెట్టారు, షర్మిల మీద పెట్టారు, విజయమ్మ మీద పెట్టారు. పెట్టింది వాళ్ళే. అది నీకు నమ్మకం లేదా? కోర్టుకు పోయి నువ్వు కూడా పిటిషను, వాళ్ళు కాదని చెప్పి అప్పుడు తేలుతుంది కదా. వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఏంటి అంటే, మన మీద బూతులు సృష్టించినటువంటి వాళ్ళను కూడా మనమే కాపాడాలనుకుంటున్నాం అంటే ఎవరి కోసం ఆలోచించుకోవాల్సింది. మిగతాది ఆవిడ దస్తగిరి విషయంలో మాట్లాడడంలో తప్పులేదు, ఎందుకంటే అప్రూవర్గా మారిన అతన్ని బెదిరిస్తున్నారు కేసుల ద్వారా అని అడగడంలో తప్పులేదు, లేదా తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పడంలో కూడా తప్పు ఉండదు. కానీ ఈ ఫేస్బుక్ పోస్టుల గురించి ఆవిడ బాధపడుతోంది అంటే తప్పు ఉండదు. కానీ అది చేసిన వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తోందంటే మరి తెలిసినే జరుగుతుందా? ఇది $1,000,000 ప్రశ్న.